హాయ్ హలో నమస్తే. నా పేరు లలితా శ్రీ వైష్ణవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేము కార్డిలా క్రూజ్కి వెళ్తున్నామండి. ఫ్రమ్ చెన్నై టు వైజాగ్ 2 nights 3 days. సో ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూసాము. ఇద్దరు కిడ్స్ బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ మా పెద్దవాడు స్విమ్మింగ్కి వెళ్ళాడండి. అక్కడ పూల్ ఓపెన్ చేశారు. నెక్స్ట్ వాడు పూల్లో ఎంజాయ్ చేస్తుంటే నేను మా చిన్నవాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ, గారా అలాంటివన్నీ మన సౌత్ ఇండియన్ టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ఉన్నాయి విత్ చట్నీస్ అన్నీ. నెక్స్ట్ కాంటినెంటల్ ఇవి కూడా చాలా ఉన్నాయండి, కేక్స్, బన్స్ ఇలాంటివి కూడా. సో నేనైతే నా బ్రేక్ఫాస్ట్ తెచ్చేసుకున్నాను. నెక్స్ట్ ఓషన్ ఫన్ గేమ్స్ అని చెప్పి కిడ్స్కి విఆర్ గేమ్స్ అండ్ గేమ్స్ చాలా టైప్స్ ఉన్నాయి. స్పా ఉంది అండ్ అలానే అక్కడ లైవ్ బ్యాండ్ మ్యూజిక్స్ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ క్యాసినో కూడా ఉంది. సో క్యాసినో ఇస్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ ఇన్ ద క్రూజ్ అండి. నెక్స్ట్ అక్కడ అన్నీ చూసేసుకొని మేము లంచ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ స్పెసిఫిక్ టైమ్స్లోనే మెన్షన్ చేస్తారు. ఆ టైంలో వచ్చి మన లంచ్ కానీ డిన్నర్ కానీ ఫినిష్ చేసుకోవాలి. సో మార్నింగ్ మా పెద్దవాడు బ్రేక్ఫాస్ట్ వాడే చేశాడు కాబట్టి లంచ్ నేను చక్కగా తినిపించాను. అయిపోయాక రూమ్కి వచ్చేసాము. నెక్స్ట్ ఈవినింగ్ కూడా రైన్ డ్యాన్స్ కిడ్స్కి అట్లా పూల్లో ఉన్నాయి. అక్కడ కిడ్స్ టైం స్పెండ్ చేశారు. ఆ రైన్ డ్యాన్స్ అవన్నీ అయిపోయాక నెక్స్ట్ అక్కడ స్నాక్స్కి అనౌన్స్మెంట్ వచ్చింది. సో స్నాక్స్ వెళ్ళి తినేసాము. నెక్స్ట్ అది అయిపోయాక సన్సెట్ చూడడానికి మళ్ళీ పైన 10th ఎక్కి వచ్చేసామండి. సో సన్సెట్ ఎంజాయ్ చేసి అక్కడ బాగా చిల్ అయ్యాము. నెక్స్ట్ నైట్ మ్యాజిక్ షో ఒకటి జరిగిందండి. కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. అవి రికార్డ్ చేయడానికి లేదు. నెక్స్ట్ మేము డిన్నర్కి వచ్చేసాము. డిన్నర్ ఫినిష్ చేసుకున్నాక కిడ్స్ ఇద్దరిని రూమ్కి తీసుకెళ్ళిపోయాము. సో దిస్ ఈస్ ద లాస్ట్ డే ఇన్ అవర్ క్రూజ్ అండి. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ లైఫ్ టైమ్ విత్ లైవ్ షోస్, డిస్కో నైట్స్, గేమ్స్, మ్యాజిక్ షోస్ అండ్ మచ్ మోర్. దిస్ క్రూజ్ హ్యాస్ సంథింగ్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్ అండి. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండ్ మిడ్ నైట్ స్నాక్స్ కూడా ఉంటాయండి. ఇందులో అదర్ పెయిడ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి లైక్ రాక్ క్లైంబింగ్, స్పా అండ్ అదర్ థింగ్స్ అండి. సో ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 25,000 పడుతుందండి. ఇప్పుడు నేను మీకు క్రూజ్లో అన్ని డెక్స్ చూపిస్తానండి. సో చూసేద్దామా? ఇప్పుడు మనం కార్డిలా క్రూజ్లో ఉన్నామండి. ఇక్కడ నేను ఒక్కొక్క ఫ్లోర్లో ఏమేమి ఉంటాయో మీకు చూపించబోతున్నాను. సో ఇప్పుడు మనం 2nd ఫ్లోర్లో ఉన్నాము. ఈ 2nd ఫ్లోర్లో బోర్డింగ్ ఏరియా అండ్ మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు మనం 3rd డెక్లో ఉన్నామండి. ఈ 3rd డెక్లో అన్ని స్టేట్ రూమ్స్ ఉంటాయి. అటువైపు ఉన్నాయి స్టేట్ రూమ్స్, ఇటువైపు కూడా ఉన్నాయి. సో ఇటు మనం చూద్దాము. సో ఇవన్నీ స్టేట్ రూమ్స్ అండి. మనం 4th డెక్లో ఉన్నామండి. సో 4th డెక్లో కూడా స్టేట్ రూమ్స్ ఉన్నాయి. ఇటువైపు స్టేట్ రూమ్స్ ఉన్నాయి, ఇటువైపు స్టేట్ రూమ్స్ ఉన్నాయి. సో దీంతో పాటు మనకి అక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. సో ఒకసారి రెస్టారెంట్ చెక్అవుట్ చేద్దాము. సో ఇక్కడ ఉంది రెస్టారెంట్. మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. సో ఇప్పుడైతే రెస్టారెంట్ క్లోజ్ అయిపోయి ఉందండి. మాకు స్పెసిఫిక్ టైమ్స్లో డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తారు. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ అన్నీ అవైలబిలిటీస్ ఉంటాయి. ఫుడ్కి ఎలాంటి ప్రాబ్లము ఉండదు. కిడ్స్తో అందరికీ చక్కగా రావచ్చు. సో ఒక్కసారి రెస్టారెంట్ మొత్తాన్ని ఒక వ్యూ చూపిద్దాము. సో కింద అన్నీ ఉంటాయి, పైన ఓన్లీ వెజ్, స్పెసిఫిక్గా ఓన్లీ ఫర్ వెజ్ ఉంటుంది.
సో ఇప్పుడు మనం డెక్ 5లో ఉన్నామండి. డెక్ 5లో మనకి థియేటర్, రెస్టారెంట్ చూద్దాము ఏమేమి ఉన్నాయో. డెక్ 5లో లాయల్టీ డెస్క్ ఉంది. అండ్ థియేటర్ కూడా ఉంది. ఇక్కడ లాయల్టీ డెస్క్లోనే మనం పెయిడ్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ పే చేసి మనం ఆ యాక్టివిటీస్ని బుక్ చేసుకోవాలండి. ఆ చైర్మన్స్ క్లబ్ లోపలికి వెళ్తే మనకి లైవ్ బ్యాండ్ నడుస్తూ ఉంటుందండి. సో ఆ లైవ్ బ్యాండ్స్ చాలా బాగా ఉంటాయి. అండ్ పక్కనే మనకి ఒక బార్ లాగా ఉంటుంది. ఇక్కడ మనకి ఇలా గేమ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ విఆర్ గేమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షాపింగ్వి కూడా ఉంటాయండి. ఇవి జస్ట్ శాంపిల్ మాత్రమే. సో 6th ఫ్లోర్లో మనకి మొత్తం షాపింగ్ అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫోటో గ్యాలరీ ఉంటుంది. ఈ ఫోటో గ్యాలరీలో మనకి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ద్వారా మనకి పిక్స్ అనేవి తీసి ఇస్తారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. కాస్ట్ కూడా $7, $8 అలా ఉన్నాయి. కరెక్ట్గా తెలీదు. ఐ విల్ లెట్ యు నో. ఇప్పుడు మనం 5th డెక్లో అదర్ సైడ్ ఉన్నామండి. ఇందాకటి దాకా మనకి థియేటర్ అండ్ సర్వీసెస్ ఇవి ఉన్నాయి కదా. సో ఇటువైపు వచ్చేసి మనకి ఇందాక చూపించాను కదా రెస్టారెంట్, అదే కనెక్టివిటీ ఉంది 5th ఫ్లోర్. సో ఇది క్లోజ్డ్ ఉందండి. సో ఇదంతా కూడా రెస్టారెంటే. ఇటువైపు ఏమో విఆర్ గేమ్స్ అండ్ అదర్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. సో ఇటేమో స్టేర్ కేసెస్ ఉన్నాయండి. ఇది ప్రతి దానికి స్టేర్ కేసెస్ అటాచ్డ్గానే ఉన్నాయి. సో ఇలా వెళ్ళిపోదాం 6th ఫ్లోర్కి. సో 6th ఫ్లోర్ వచ్చేస్తున్నాము. సో ఇది 6th డెక్ అండి. ఇది 6th డెక్. ఇది క్యాసినో అండి. ద మోస్ట్ ఎంటర్టైనింగ్ ఆఫ్ ద క్రూజ్. క్యాసినోలో అసలు రికార్డింగ్కి అస్సలు అవ్వలేదండి. వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. నో రికార్డింగ్స్, నో కెమెరాస్ అని చెప్పి. సో ఇప్పుడు మనం కాసినో నెక్స్ట్ మనకి ఈ షాపింగ్ అంతా ఉంటుంది. ఇదొక స్టోర్ అండి. సో ఇప్పుడు అన్నీ క్లోజ్డ్గా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి నేను చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇదంతా షాపింగ్ అండి. సో అమ్మాయిలకి మంచి ఫేవరెట్ స్పాట్. మిస్ చేయకుండా చెక్అవుట్ చేయండి. 6th డెక్లో ఉంటుంది ఈ షాపింగ్ జోన్ అంతా. సో అన్నీ క్లోజ్డ్లోనే ఉన్నాయి. ఇక్కడి నుంచే నేను చూపిస్తాను. ఇవన్నీ ద రాయల్ షాప్స్ అన్నమాట. సో షాపింగ్ ఎంజాయ్ చేసే వాళ్ళందరూ 6th డెక్లో ఎంజాయ్ చేయొచ్చు.
సో 7th డెక్ వచ్చేసామండి. సో 7th డెక్ స్టేట్ రూమ్స్ ఉంటాయి, మనకి ఇంటర్నెట్ కేఫ్ ఉంటుంది. సో మనకి ఇక్కడ నెట్ అనేది ఆప్షన్ లేదండి. మనం ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ మనం నెట్ లేకుండానే ఉంటాము. మీకు కావాలి అనుకుంటే మాత్రం పే చేసి మనం ఆ వైఫై ఆప్షన్ అనేది మనం తీసుకోవాలి. సో నా ఉద్దేశంలో అయితే పే చేయకుండా మనం ఉన్న క్రూజ్లో ఎంజాయ్ చేయడానికి ట్రిప్ని సో మేమైతే అసలు ఆ నెట్ అనే ఆప్షన్ తీసుకోలేదు. నెట్ కేఫ్ అండి, ఇంటర్నెట్ కేఫ్ ఇటువైపు ఉంది, అదర్ సైడ్ కూడా ఉంది. సో ఇదే ఫ్లోర్లో మనకి స్టేట్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ స్టేట్ రూమ్స్ ఇక్కడ. ఇప్పుడు మనం 8th డెక్లో ఉన్నామండి. 8th డెక్లో వచ్చేసి మనకి లాయల్టీ డెస్క్ అటువైపు ఉంటుంది, కార్నర్, అటు సైడ్ కార్నర్ ఉంది. సో ఇటు వచ్చేసి కార్డ్ రూమ్స్. ఇక్కడ కార్డ్ రూమ్స్ అండి. అండ్ మనకి అటు స్టేట్ రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇవన్నీ మళ్ళీ స్టేట్ రూమ్సే. ఒకసారి ఇటు మనం వ్యూ కూడా చూద్దాము. క్రూజ్లో బర్త్డే పార్టీ చేసుకుంటున్నారండి ఒక ఫ్యామిలీ, చాలా బాగా అనిపించింది. మనం 9th డెక్లో ఉన్నామండి. 9th డెక్లో వచ్చేసి లైబ్రరీ అండ్ స్టేట్ రూమ్స్ ఉంటాయి. సో లైబ్రరీ చూసేద్దాము ఎలా ఉందో. సో ఇదండి లైబ్రరీ. మనకి చిన్న సిట్అవుట్ లాగా ఇచ్చారు, కూర్చొని చక్కగా బుక్స్ పీస్ఫుల్గా చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్ రూమ్స్. అటువైపు స్టేట్ రూమ్స్ ఉన్నాయి, ఇటువైపు స్టేట్ రూమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ స్టేట్ రూమ్స్ అండి. సో ఇప్పుడు మనం 10th డెక్లోకి వచ్చేసామండి. 10th డెక్లో మనకి ఫుడ్ కోర్ట్ ఉంది. సో ఫుడ్ కోర్ట్ చూద్దాము ఎలా ఉందో. సో మనకి 10th డెక్లో మొత్తం ఫుడ్ కోర్ట్, పూల్, కిడ్స్ పూల్ సపరేట్గా పూల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం 10th డెక్లో ఫుడ్ కోర్ట్ ఎలా ఉంటుందో చూద్దాము. సో లెట్స్ గో ఇన్. ఫుడ్ కోర్ట్ ఇప్పుడైతే మొత్తం క్లోజ్డ్ ఉంది. సో ఇలా ఉంటుంది ఫుడ్ కోర్ట్. అటు మనకి సీ వ్యూ కనిపిస్తూ ఉంటాయండి. మార్నింగ్ టైంలో అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ రిస్ట్రిక్ట్ చేసేసారు, క్లోజ్డ్. ఒకసారి వీడియో తీసుకోవచ్చా? 1 సెకండ్. థ్యాంక్ యూ. ఇప్పుడు చూసేద్దాము. ఇటు ఒక వే ఉందండి. అండ్ ఇప్పుడైతే మొత్తం క్లోజ్లో ఉంది. సో ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయండి. వ్యూ చాలా బాగుంటుందండి. సో మార్నింగ్ టైంలో అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చండి. మనకి సీ వ్యూ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే సో నేను రాత్రిపూట తీస్తున్నాను ఈ వీడియో. సో ఈ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ మన బ్రేక్ఫాస్ట్, లంచ్ చక్కగా పీస్ఫుల్గా చేయొచ్చు. క్రూజ్లో మనకి వ్యూ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.